చెప్పమ్మా భాగ్య. లేదు ఎవరికి మళ్ళీ తీసుకొస్తావా? కొత్తది ఇది. దీనిలాగా మళ్ళీ మీతో పోవాలి ఏదో పనికిరాని నోటు. కొత్తది. తీసుకురాలేదనుకో బాగోదు. చూడండి నెక్స్ట్ అవుట్లయర్స్. అవుట్లయర్స్ ఏంటంటాం? అవుట్లయర్స్ చెప్పినా అన్నారు మీరు క్లాస్. అవుట్లయర్స్ అంటే ఏం చెప్తాం? అవుట్లయర్స్ సార్ ఒక వాల్యూ సపోజ్ మన డేటాలో 1 నుంచి 100 వరకు ఉంది సార్. అది దగ్గర సపోజ్ 850 వరకు ఉంది. ఒక వాల్యూ 100 వరకు ఉంది. ఒక వాల్యూ 100 ఉంది అనుకో, దాన్ని అవుట్లయర్. ఏదైతే మన దగ్గర నియరెస్ట్ డిస్టెన్స్ ఉన్న డేటాకి ఫార్ అవే డిస్టెంట్ పాయింట్ ఉంటుందో దాన్ని మనం అవుట్లయర్ అంటాం. ఓకేనా? నియరెస్ట్ ఉన్న డేటాకి ఏదైతే ఫార్ అవే ఉంటుందో దాన్ని అవుట్లయర్ అంటాం. ఈ డేటా దట్ ఈస్ న్యూమరికల్లీ డిస్టెంట్ ఫ్రమ్ ద డేటా సెట్. డేటా సెట్ కి ఏదైతే డేటా మనకి ఫార్ అవే ఉంటుందో దాన్ని అవుట్లయర్ అంటాం. అండ్ అవుట్లయర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఓన్లీ కంటిన్యూస్ డేటా. కంటిన్యూస్ డేటాకి మాత్రమే మనకి అవుట్లయర్స్ ఉంటాయి. టెక్స్ట్ డేటాకి ఏదన్నా మనకు అవుట్లయర్ అనేది తెలుస్తుందా? పాసిబిలిటీ ఉందా అసలు? ఓన్లీ మనకి కంటిన్యూస్ డేటాకి 10.5 20 30 60 60.5 ఇలా కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ డేటాకి ఏదైతే డిస్టెంట్ లో ఉంటుందో దాన్నే అవుట్లయర్ అంటాం. ఓకేనా? డిస్క్రీట్ డేటాకి మనకి అవుట్లయర్స్ అనేవి ఉండవు. సమజీ? నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినారు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఇస్ అవుట్లయర్స్ ఇన్ ఏ డేటా సెట్? వాట్ ప్రాబ్లమ్ యూ విల్ గెట్? ఇఫ్ ఇన్ కేస్ డేటాలో అవుట్లయర్స్ ఉన్నాయి అనుకో మనకి ఏం ప్రాబ్లం వస్తుంది? వాట్ ఈస్ ద ప్రాబ్లం? సింపుల్ గా ఒక సింపుల్ లాజిక్ డెమోలో చెప్పేది మీకు చెప్తున్నా. 10 రూపీస్ ప్రొడక్ట్ ఉంది. 10 రూపీస్ ప్రొడక్ట్ 10 అమ్మినారు. ఎంత అవుతుంది? 10 అమ్మితే 100 రూపీస్ అవుతుంది. 10 రూపీస్ ప్రొడక్టే 8 అమ్మినారు. అప్పుడు ఎంత అవుతుంది? 80 అవుతుంది. అలానే 2 ప్రొడక్ట్స్ బై మిస్టేక్ గా 10 రూపీస్ దగ్గర 100 పడింది. ఇప్పుడు ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఓకేనా? సో ఈ 100 ని యావరేజ్ చేస్తే 10 ఎంత వస్తుంది? 10. ప్రొడక్ట్ కాస్ట్ 10, మనకు వచ్చేది 10. కానీ ఇప్పుడు ఎంత అవుతుంది? 280 రూపీస్ అవుతుంది. బై 10 చేస్తే ఇప్పుడు ఆ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది? 28 రూపీస్ అవుతుంది. యాక్చువల్గా మన ప్రొడక్ట్ కాస్ట్ ఎంత? 10 రూపీస్. మనం ఎంతకు అమ్ముతున్నాం? 28 రూపీస్. ఇప్పుడు నేను ఈ 28 తో అనాలిసిస్ చేస్తే నాకు డేటా అనేది ఎఫెక్ట్ అవుతుందా అవదా? అవుతుందా అవదా? 10 రూపీస్ ప్రొడక్ట్ కి నేను 28 రూపీస్ వేస్తున్నాను. ఇప్పుడు నాకు మేజర్ గా డేటాలో అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఒక ప్లాట్ వేసినాను. ఒక ప్లాట్ ఇలా రావాల్సిన ప్లాట్ ఏమవుద్ది? ఇలా వస్తుంది. సో నాకు ఎక్కడ పెట్టాల్సిన అమౌంట్ ఇక్కడ పెడితే ఎవరైనా తీసుకుంటారా? సో ఈ ప్రొడక్ట్ సేల్ అవుతుందా? అవ్వదు. ఎసాను ఇలా మనకి డేటా పైన ఏదైతే ఎఫెక్ట్ చూపిస్తాయో వాటిని అవుట్లయర్స్ ఎఫెక్ట్. ఏదైతే అనాలిసిస్ అప్పుడు ఎఫెక్ట్ చూపిస్తున్నాయో కనీసం మినిమం ఎఫెక్ట్ అయినా ఉంటుంది. అది కంపల్సరీగా అర్థమవుతుంది. చూడండి, డ్యూ టు అవుట్లయర్స్ ద ఎంటైర్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అక్కర్స్. మనం ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో ఆ అనాలిసిస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. చూడండి నెక్స్ట్ ఏదైతే డేటా ఎఫెక్ట్ అవుతుందో మళ్ళీ ఆపింది ఎవరు? ఆపినావా? చూడండి, ఏదైతే డేటా ఎఫెక్ట్ అవుతుందో బై స్టాటిస్టికల్ గా మనం ఏదైతే చేస్తున్నామో అది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దానికి అవుట్లయర్స్ అనేది మనం ట్రీట్ చేసుకోవాలన్నమాట. సో మన డేటా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? ట్రీట్ చేయాలి. డ్యూ టు అవుట్లయర్స్ ద మీన్ రేంజ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎఫెక్ట్ అవుతుంది. మీన్ వాల్యూ, స్టాండర్డ్ డీవియేషన్, అట్ ది సేమ్ టైం రేంజ్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు 10 టు ఆ ప్రొడక్ట్ వాల్యూ 10 రూపీస్ అంటున్నాం, నేను 0 to 10 అని చెప్పుకుంటాను. కానీ అది ఏమవుతుంది? 28 రూపీస్ అయి కూర్చుంది. సో మనకు అది పాసిబిలిటీ ఉందా? లేదు. డబల్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. అవునా కదా? సో మనం
అవుట్లయర్స్ అనేది అలా ట్రీట్ చేస్తున్నాం. సో దీన్ని మనం అవుట్లయర్స్ ఎలా ట్రీట్ చేస్తాం అంటే బై యూజింగ్ రిమూవ్ కానీ రీట్రైన్ కానీ రీట్రీట్ కానీ చేస్తాం. అర్థమవుతుంది? ట్రిబుల్ ఆర్, రిమూవ్, రీప్లేస్, రీట్రైన్. ఓకేనా? ఒకటి తర్వాత చూద్దాం. తర్వాత ఏంటి? హౌ టు ఐడెంటిఫై ది అవుట్లయర్స్ ఇన్ ద డేటా సెట్. మనకు ఒక డేటా సెట్ ఇచ్చినారు అంటే ఆ డేటా సెట్ ని ఎలా ట్రీట్ చేయాలి, అవుట్లయర్స్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుంది? సో మేజర్ గా అవుట్లయర్స్ ఉంటాయి అని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? బాక్స్ ప్లాట్. బాక్స్ ప్లాట్ యూజ్ చేస్తే ఏం తెలుస్తుంది మనకి? ఆ డేటాలో అవుట్లయర్స్ ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. అర్థమవుతుంది? ఆ డేటాలో అవుట్లయర్స్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది అంతే. కానీ మనం ట్రీట్ చేయాలి అంటే సమ్ అమౌంట్ ఆఫ్ రేంజ్ మనకు తెలియాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటే మనకు అవుట్లయర్ అవుతుంది అనేది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఆ అవుట్లయర్స్ ఫైండ్ చేయడానికి మనం తీసుకునేది Q1 వాల్యూ, Q3 వాల్యూ అనమాట. అర్థమవుతుంది? IQR ఈ మూడింటిని బట్టి మనం చూడండి, ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాకి అప్పర్ లిమిట్ వాల్యూ, లోవర్ లిమిట్ వాల్యూ కావాలి. మీకు ఆల్రెడీ నేను నిన్న చెప్పినాను, బాక్స్ ప్లాట్ వేసినాను. ఏం చెప్పాను? తీసినాను. ఇది మినిమం వాల్యూ, ఇది మాక్సిమం వాల్యూ, ఇది 25%, ఇది 50%, ఇది 75% ఆఫ్ చెప్పాను. ఈ 25% ఆఫ్ డేటాని Q1 అంటాం, Q2 అంటాం, Q3. అర్థమవుతుందా? మనం ఓన్లీ 25% ఆఫ్ డేటా తీసుకుంటే Q1 అవుతుంది. ఫార్ములా ఏంటంటే అప్పర్ లిమిట్ కి Q1 మైనస్ 1.5 ఇంటూ IQR. అప్పర్ లిమిట్ వాల్యూ వస్తుంది, లోవర్ లిమిట్ వాల్యూ వస్తుంది. ఓకేనా? అప్పర్ లిమిట్ వాల్యూ రావాలంటే Q3 ప్లస్ 1.5 ఇంటూ IQR. అర్థమవుతుంది? ఐక్యూఆర్ నథింగ్ బట్ మాక్సిమం మైనస్ అంటే Q3 మైనస్ Q1. దీని నుంచి దీన్ని తీస్తే మనకి ఐక్యూఆర్ వాల్యూ వస్తుంది. దాని నుంచి సబ్స్టిట్యూట్ చేసుకొని మనకి Q1 వాల్యూ, Q3 వాల్యూ ఆల్రెడీ ఉంటాయి కదా. సో వాల్యూ తీసుకుంటే లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ వస్తుంది. లోవర్ లిమిట్ ఒక 15 వచ్చింది, అప్పర్ లిమిట్ 60 వచ్చింది అనుకున్నాం. ఈ 15 నుంచి 60కి మధ్య ఉన్న డేటానే మనకి మేజర్ డేటా. ఈ 15 కన్నా తక్కువ ఉన్నా, ఈ 60 కన్నా ఎక్కువ ఉన్నా అది మనకి అవుట్లయర్స్ అవుతాయి. అర్థమవుతుందా? డేటాలో ఈ 15 నుంచి 60 మధ్య ఉన్న డేటానే మాత్రమే మనకి మేజర్ డేటా అవుతుంది. ఈ 15 కన్నా తక్కువ ఉన్నా, లోవర్ లిమిట్ కన్నా తక్కువ ఉన్నా, అప్పర్ లిమిట్ కన్నా ఎక్కువ ఉన్నా సరే అది మనకి అవుట్లయర్స్ మాత్రమే అవుతాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, the main advantage of box whisker class is to identify the outliers. Identify అవ్వాలంటే మనకి ఏంటిది? బాక్స్ విస్కర్ ప్లాట్. నథింగ్ బట్ బాక్స్ విస్కర్ ప్లాట్ లో ఏమవుద్ది? ఇట్ సైడ్ అవుట్లయర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇట్ సైడ్ అవుట్లయర్స్ ఉన్నాయి అని విస్కర్స్ బట్టి తెలిసిపోద్ది. మనకి స్కేవ్నెస్ ఎక్కువ ఉందంటే డేటా మనకి ఎఫెక్ట్ అయిందని. సో ఎఫెక్ట్ అవుతుందంటే డేటా మనకు అవుట్లయర్స్ అటు సైడే ఉంటాయి. అర్థమవుతుంది? సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అవుట్లయర్స్ ఫ్రమ్ ద డేటా సెట్ విల్ బి 0 నుంచి ఇన్ఫినిటీ. అవుట్లయర్స్ ఇన్నే ఉంటాయని మనం చెప్పగలుగుతామా? డిపెండ్ ఆన్ ద డేటా 0 ఉండొచ్చు, లేదంటే అసలు అన్ని ఉన్నాయి మొత్తం కూడా అవుట్లయర్స్ అయి ఉండొచ్చు. అది మనం కన్సిడర్ చేయలేము, ఇన్నని చెప్పలేము. కానీ 0 నుంచి ఇన్ఫినిటీ మనం చెప్పలేం కాబట్టి ఫ్రమ్ బాక్స్ ప్లాట్ వీ కెన్ ఐడెంటిఫై వెదర్ డేటా హ్యాస్ అవుట్లయర్స్ ఆర్ నాట్. బాక్స్ ప్లాట్ మనం ఆల్రెడీ మీకు తెలుసు. బాక్స్ ప్లాట్ ఎందుకు యూజ్ చేస్తాము? డేటాలో అవుట్లయర్స్ ఉన్నాయా లేవా అని తెలియనికే మనం బాక్స్ ప్లాట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది ఐడెంటిఫై, ఇది క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఏంటండి? ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో చూడండి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ రెస్పెక్ట్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వేరియబుల్. ఏదైనా ఒకటి మనం ఒక డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఏమవుతుంది? మనకి డేటా డిపెండ్ ఆన్ ద డేటా మనకి ఏదైతే స్టాటిస్టికల్ గా చేస్తున్నామో అవన్నీ చేంజ్ అవుతా ఉంటది. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీన్ తీసుకుంటున్నాం. మీన్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఎందుకు యూజ్ చేస్తాం మీన్? మిస్సింగ్ వాల్యూస్ ఫిల్ చేయడానికి. ఒక డేటాలో ఒక డేటా సమ్ అమౌంట్ ఆఫ్ డేటా మిస్ అయినప్పుడు ఆ యావరేజ్ వాల్యూ యూజ్ చేసుకొని ఈ మిస్సింగ్ వాల్యూస్ ఏదైతే ఉందో వాటిలో ఫిల్ చేసుకున్నాం. స్టాటిస్టికల్ గా ఫిల్ చేస్తున్నాం. మనం ఎలా ఫిల్ చేస్తున్నాం? ఓన్లీ నేను గుడ్డిగా
డేటా ఒక 10% ఆఫ్ డేటా మిస్ అయిందని ఇట్లా నాకు నచ్చిన పాయింట్ తీసుకొచ్చి పెడుతున్నానా? లేదు, నాకు ఏదైతే స్టాటిస్టికల్ గా నేను చేసినానో బై యూజింగ్ స్టాటిస్టిక్స్ యూజ్ చేసి మీన్ యూజ్ చేసి నేను ఏదైతే యావరేజ్ గా టోటల్ డేటా కన్సిడర్ చేసినప్పుడు వచ్చిందో ఆ డేటా మాత్రమే నేను మిస్సింగ్ వాల్యూస్ లో పెడుతున్నాను. అర్థమవుతున్నా? పర్టికులర్ గా ఏ డేటా నేను కన్సిడర్ చేయట్లేదు. అర్థమవుతున్నా? నెక్స్ట్ ఏమవుతుంది, ఏరియా అండర్ ద కర్వ్ ఇస్ ఏ డిస్ట్రిబ్యూషన్ 1. మీకు ఫర్దర్ గా వెళ్ళేటప్పుడు మిషన్ లెర్నింగ్ వెళ్ళినాక ఏరియా అండర్ కర్వ్ అని, అర్థమవుతుందా, తర్వాత ఆర్ఓసి అని వేరే వేరేకి వస్తాయి అనమాట. ఏరియా అండర్ కర్వ్ నథింగ్ బట్ డేటా ఏదైతే మనం కన్సిడర్ చేసుకుంటున్నామో అది మనకి డిపెండ్ ఆన్ ద థ్రెష్ హోల్డ్ లెవెల్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది చేంజ్ అవుతా ఉంటది. ఎప్పుడైతే 1 అవుతుందో అది బెస్ట్ అవుతుంది అనమాట, బెస్ట్ క్లాసిఫైర్ అవుతుంది. సో మనకు మాక్సిమం 1 రావాలంటే డేటా ఎప్పుడు ఇలా మేజర్ ఏదైతే మనం వైయాక్సిస్ తీసుకుంటున్నామో ఆ లైన్ మీదకి వస్తేనే 1 అవుతుంది. అప్పుడు మనం తీసుకునేది ఈ అండర్ ద కర్వ్ ఏదైతే ఉంటుందో ఈ కరువులో ఉన్న డేటానే మనకి బెస్ట్ డేటా అవుతుంది. అర్థమవుతుందా? సో నాకు కరువు ఏడే వచ్చింది అనుకో, నాకు ఇక్కడ ఉన్నది మాత్రమే బెస్ట్ డేటా అవుతుంది. ఈ 1 లో వచ్చేసింది అనుకో, బెస్ట్ క్లాసిఫైర్ బెస్ట్ అవుట్పుట్ ఏంటంటే 1. అర్థమవుతుందా? ఆ ఆర్ఓసి కరువుకి ఏదైతే మనం కన్సిడర్ చేసుకుంటున్నామో అండర్ ద కరువు నథింగ్ బట్ ఏదైతే కరువు వస్తుందో ఆ కరువు లోపల మనకు వచ్చేది బెస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ కరువు మనకు డేటా చేంజ్ అవడానికి థ్రెష్ హోల్డ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ థ్రెష్ హోల్డ్ చేంజ్ చేసే కొద్ది డేటా అనేది ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. యాక్యురసీ అనేది ఎప్పుడైతే 1 అవుతుందో అంటే 100% ఆఫ్ యాక్యురసీ ఎప్పుడు వస్తుందో అది మనకి డేటా అనేది ఇలా ఉంటది అనమాట. అర్థమవుతుంది? నథింగ్ బట్ 100% వచ్చినట్టు. ఎప్పుడైతే మనకు 100% రాలేదో 60 70 వస్తుందంటే ఈ 60% ఈ లోపల ఏదైతే డేటా ఉందో అదే మనకి బెస్ట్ డేటా అవుతుంది. అర్థమవుతుందా? మిగతాదంతా మనకు సంబంధించింది కాదు. ఓకేనా? ఆ డేటా ఎలా సపరేట్ చేసుకుంటాం, మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి అంటే దట్ మీన్స్ ఆ థ్రెష్ హోల్డ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏముంది, ఎనీ ప్రాబిలిటీ కర్వ్ అనేది ఈజ్ డెన్సిటీ కర్వ్. ఏ ప్రాబిలిటీ కర్వ్ అయినా సరే మనకి డెన్సిటీ కర్వ్ అంటున్నాం. ఓకేనా? దిస్ విచ్ ఈస్ సిమెట్రికల్ ఆర్ బెల్ కర్వ్. మనకి ఏదైతే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నామో దీన్నే సిమెట్రికల్ అంటాము, బెల్ కర్వ్ అంటాము, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఫర్దర్ గా ఇంకా కొత్త నేమ్స్ కూడా వస్తాయి. ఓకేనా? ప్రెసెంట్ సిమెట్రికల్ కర్వ్ అన్నా, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నా, బెల్ కర్వ్ అన్నా నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటానే. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటిది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ నథింగ్ బట్ డేటా అనేది ఎలా ఉంటుందంటే అక్రాస్ ద ఇంటర్వెల్ ద ప్రాబిలిటీ ఈస్ సేమ్. యూనిఫామ్ గా డేటా అనేది తీసుకుంటుంది అనమాట. ఇన్ కేసు నేను ఒక డేటా కన్సిడర్ చేసినప్పుడు 10 ఉందంటే 10 కన్సిడర్ అవుతుంది. 0 to 10, 10 నుంచి 20 డేటా అనేది ఇలానే యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డేటా అన్నిటికీ సేమ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇలా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యేదాన్ని మనం ఏమంటాము, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. డేటా అనేది మనం ఏది తీసుకున్నా సరే అన్నిటికీ యూనిఫామ్ గానే ఉంటది, అంటే ఈక్వల్ గానే డేటా అనేది సపరేట్ అవుతుంది అనమాట, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దాన్నే మనం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకేనా? తర్వాత ఏంటిది, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తుంది చూడండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ హార్జెంటల్ యాక్సిస్ లో మాత్రమే మనం డేటాని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఎక్కడైనా వై యాక్సిస్ ఉందా, వర్టికల్ గా ఏమైనా ఉందా? ఓన్లీ హార్జెంటల్ డేటా మాత్రమే ఉంది. అమ్మాయిలు అర్థమవుతుంది? ఆన్లైన్ Yes, sir. నేరదా Yes, sir. రెస్పాండ్ అవ్వండి, లేదంటే క్లాస్ ఆపేస్తాను మీకు. నెక్స్ట్ చూడండి అమ్మా, డేటా అనేది మనకి ఎలా ఉంటది, హార్జెంటల్ యాక్సెస్ లో మాత్రమే ఉంటది. అర్థమవుతుందా? చూడండి అమ్మా, నెక్స్ట్ దిస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ యూనిమోడల్, ఓన్లీ యూనిమోడల్ అన్నమాట. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది నార్మల్ ఈజ్ ఏ సిమెట్రికల్ అబౌట్ ఇట్స్ మీన్. మనం మీన్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నా సిమెట్రికల్ అన్నా సేమ్. ఎలా తీసుకుంటున్నాం డేటా ఒకసారి చూడండి. డేటా ఎలా ఉంది, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కదా, డిస్ట్రిబ్యూటెడ్ సిమెట్రికల్ డేటా అన్నా కదా, బెల్ కర్వ్ ఉందా లేదా, అన్నిటికీ సేమ్ డేటా. ఓకేనా? నెక్స్ట్ ఏదైతే డేటా ఉందో దానికి ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై యూజింగ్ మీన్ అండ్ ఇన్ఫినిటీ. ఎట్లా ఉంటుంది మనకి, మీన్ వాల్యూ తీసుకుంటాం, ఇన్ఫినిటీ తీసుకుంటాం. ఒకసారి కింద చూడండి, మీన్ వాల్యూ ఇన్ఫినిటీ తీసుకుంటాం. డేటా డిపెండ్ ఆన్ ద రూల్ అన్నమాట. దీన్ని ఏమంటారంటే 5 పాయింట్ థియరీ అని కూడా అంటారు. ఇది ఇందాక తీసుకున్న ఒక బాక్స్ విస్కర్ ప్లాట్ వేస్తున్నాం చూస్తున్నారు.
మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ Q1 Q3 దాన్ని 5 పాయింట్ థియరం అని కూడా అంటారు. 5.3 అని కూడా మీకు ఇంటర్వ్యూలో అలా కూడా అడగచ్చు 5.3 అని. ఓకేనా, ఇదేమంటారు మనకి ఇక్కడ చూడండి, మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు +-1 నుంచి +1 వరకు కన్సిడర్ అయ్యే డేటాలో మనకి 64% ఆఫ్ డేటా అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, 97% ఆఫ్ డేటా అనేది -2 నుంచి +2 వరకు కవర్ అవుతుంది. అర్థమవుతుందా? టోటల్ 99.7% ఆఫ్ డేటా అనేది -3 నుంచి +3 వరకు డేటా కన్సిడర్ అవుతుంది. మనకి 0.05% అనేది డేటా అనేది మనకి అవైలబుల్ ఉండదు అనమాట. నథింగ్ బట్ ఎర్రర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, అదేమవుతుందంటే డేటా అనేది మనకి అవైలబుల్ ఉండదు. ఆ డేటా అనేది ఎక్కడైనా సరే మనం టోటల్ డేటా కన్సిడర్ చేసుకున్నామంటే ఎంతో కొంత డేటా అనేది మనకి మిస్ మ్యాచ్ ఉంటుంది. అర్థమవుతుంది? ఒక్క నిమిషం ఉంది. అర్థమవుతుందమ్మా. ఇలా మనకి ఏదైతే డేటా కన్సిడర్ చేసుకుంటున్నా అప్ టు మనం కన్సిడర్ చేసుకున్న డేటా 99.7% ఆఫ్ డేటా అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ డిస్క్రీట్ డేటా. మనకి డిస్క్రీట్ డేటా మనం ఇందాక ఏం చెప్పినాం, అవుట్లయర్స్ అనేది డిస్క్రీట్ డేటాకి ఎఫెక్ట్ అవుతాం. సో మనం దానికి రిలేటెడ్ డేటా చెక్ చేస్తున్నప్పుడు మనం డిస్క్రీట్ డేటా మనం తీసుకోగలుగుతాం, ఎంత % ఆఫ్ డేటా, ఎంత % ఆఫ్ డేటా అని తీసుకోలేము. ఎందుకంటే న్యూమరికల్ డేటాకి మాత్రమే మనం కన్సిడర్ చేసుకోగలుగుతాం. అర్థమవుతుంది? చూడండి, ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ సింగిల్ వాల్యూ ఆఫ్ ఎ కంటిన్యూస్ వేరియబుల్ ఈజ్ 0. మనం సింగిల్ వాల్యూ తీసుకున్నప్పుడు దానికి ప్రాబిలిటీ ఏమన్నా తీసుకుంటామా? ఏముండదు. మనం ఒక కాయిన్ ఎగరేస్తామంటే దానికి 2 పాసిబిలిటీస్ ఉంటాయి, కానీ ఓన్లీ ఒక కండిషన్ తీసుకున్నప్పుడు మనకు ఉంటుందా? 0 ప్రాబిలిటీ వచ్చేదే కాదు. దానికి మళ్ళీ ప్రాబిలిటీ ఏం చెక్ చేస్తామా సార్? నెక్స్ట్ ఏముంది, యూనివేరియేట్. యూనివేరియేట్ అంటే ఏమేమి ఉంటాయి ప్లాట్స్? యూనివేరియేట్ ప్లాట్స్ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి కాదు, ఎలా ఉంటాయి? ఓన్లీ సింగిల్ వేరియబుల్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సింగిల్ వేరియబుల్ మనం ఏదైతే కన్సిడర్ చేసుకుంటామో దానికి మాత్రమే మనం యూనివేరియేట్ ప్లాట్స్ అంటాం. నథింగ్ బట్ ఏమేమి ఉన్నాయి, హిస్టోగ్రామ్, బాక్స్ ప్లాట్. వీటిలో ఏంటంటే ఓన్లీ ఒక కాలం మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాక్స్ ప్లాటే తీసుకున్నాను. బాక్స్ ప్లాట్ నువ్వు ఎందుకు యూజ్ చేస్తున్నావు? అవుట్లయర్స్ ఉన్నాయా లేవా అని చెక్ నీకు. అప్పుడు అన్ని కాలమ్స్ తీసుకొని చెక్ చేస్తావా, సింగిల్ కాలం చెక్ చేస్తావా? ఏదైనా ఒక కాలం కి నువ్వు ర్యాండమ్ గా తీసుకొని దాంట్లో అవుట్లయర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటావు. ప్రతి కాలం నువ్వు చెక్ చేసుకుంటావు. ఎస్ సార్, ఉన్నాయంటే ఉంటాయి, లేవంటే లేవని ఉంటాయి. అర్థమవుతుంది? అలానే బైవేరియేట్ ఏమేమి ఉన్నాయి? ఓకేనా, ఏదైతే XY, ఇప్పుడు X వాల్యూ Y వాల్యూ రెండింటిని మనం కన్సిడర్ చేసుకుని రెండింటి మధ్య కంపారిజన్ చేసే ప్లాట్సే బైవేరియేట్ ప్లాట్స్. మల్టీవేరియేట్ ప్లాట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ మనం తీసుకోవచ్చు అనమాట. అర్థమవుతున్నాం? ఒక క్లాస్ లో 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ యొక్క నాకు మార్క్స్ లిస్ట్ కావాలి. సో వాళ్ళ పర్సెంటేజ్ బట్టి, వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి నాకు ప్లాట్ కావాలి. నాకు నచ్చిన ఏదైతే అది తీసుకుంటాను. ఏ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవి ఏమేమి ఉన్నాయి? స్క్వేర్ ప్లాట్, హీట్ మ్యాప్. ఓకేనా, తర్వాత ఇక్కడ వరకు చాలు. ఇది రాసుకోండి, మళ్ళీ అది వేరుగా ఉంటుంది. రాసుకోండి అమ్మా, నోట్స్ రాయండి. రేపు క్లాస్ మిస్ అవ్వద్దు. ఇవన్నీ మళ్ళీ వేరే ఉంటది కథ, ఇవి అర్థం కావు మళ్ళీ, అందుకనే ఆపినాను. అర్థమవుతుందా? ఇవన్నీ వేరేగా ఉంటది కథ. ఇప్పుడు దా చెప్పుకున్నది ఒక కథ, రేపు చెప్పేది ఇది వేరే కథ. అర్థమవుతుందా? కొంచెం డెప్త్ ఉంటది ఇది వేరుగా. రేపు క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు.